హాయ్ అండి. నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు మెంతికూర పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చిన్న గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని చక్కగా కందిపప్పేనండి కడుక్కొని గ్లాస్‌కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. అలాగే మెంతికూరను కూడా ఒక 2 కట్టలైన వరకు పెట్టుకోవచ్చండి. అలాగే పచ్చిమిర్చి, ఇంకా 2 టమాటాలు తీసుకున్న, 2 ఆనియన్స్ అనమాట. పచ్చిమిర్చి మనకి కారం తగ్గట్టు వేసుకోవచ్చనమాట. నేనైతే ఒక 10 వరకు తీసుకున్నానండి. అయితే ఇవి కుక్కర్‌కేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటే మనకి పొంగిపోకుండా ఉంటదనమాట. చూడండి 3 విజిల్స్ అయినాక ఓపెన్ చేసినాక ఉప్పు, పసుపు, కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి పెట్టినాం కాబట్టి 3 వేసుకున్నాక అలాగే చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకున్నానండి. అది కూడా వేసేసి పప్పు గుత్తితో గానీ, చిన్న కవ్వం ఉంటే కవ్వంతోను గానీ ఎనుపుకోవాలనమాట. ఎనుపుకొని ఇంకో ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికిస్తానండి నేను. ఎందుకంటే కుక్కర్ తీసిన వెంటనే మనం తిరువాతకేసినామంటే తొందరగా అంటే నైట్ వరకు ఉండదనమాట. ఇలా చేసుకున్నామనుకోండి నైట్ వరకు కూడా ఉంటదనమాట. తర్వాత ఉడికినాక మనం మామూలుగా ఎప్పటిలాగే తిరువాతకేసుకోవాలనమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా పోపుకైతే ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని దించుకోవాలండి. అంతేనండి. మెంతికూర పప్పు అయితే చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బొంబాయి రవ్వ ఉప్మా చేసినానండి. మా ఇంట్లో రొటీన్గా దోశలు, ఉప్మా, ఇడ్లీ ఇవే కంటిన్యూ అవుతాయండి. వేరే వేరే అంటే వాళ్ళు సరిగా తినారనమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్న బాబుకి అయితే మ్యాగీ చేసి పెట్టిన ఉప్మా కూడా తినదు. పిల్లలతోనే పెద్ద టాస్క్ అండి మార్నింగ్ అయితే. లంచ్ వచ్చేసి రైస్, కర్డ్ రైస్, చిప్స్, పప్పు పెట్టిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.